హలో ఎవరీవన్, మన క్లాస్ రూమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్కి కంటిన్యూషన్ వీడియో ఇది. 100 సెంటెన్సెస్ చెప్తానని చెప్పాను ఆల్రెడీ పార్ట్ 1లో 1 to 50 సెంటెన్సెస్ని ఇవ్వడం జరిగింది. ఈ 51 నుంచి 100 వరకు ఈ పార్ట్లో చెప్తాను. ఫస్ట్ పార్ట్ కనుక చూడకపోతే 1 to 50 సెంటెన్సెస్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్. సో 51st సెంటెన్స్ ఏంటంటే, గుర్తుంచుకోండి, మీరు ఏదైనా ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి అంటే రిమెంబర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్ అలోన్. ఇక్కడ మీరు యూ అనేది సబ్జెక్ట్, మీరు అంటే యూ అంటాం, అది సబ్జెక్ట్ కింద తీసుకుంటాం. చేసుకోవాలి అనేది అవసరం కదా, చేసుకోవాలి చేయాలి అనేది అవసరం. ఇక్కడ అవసరాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాం కాబట్టి దాన్ని నీడ్ టు అనే మోడల్తో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నీడ్ టు అని యూజ్ చేయాలి. అర్థం చేసుకోవాలి అనడానికి మనం ఇంగ్లీష్లో ఏమంటాం, అండర్స్టాండ్ అంటాం. సో టోటల్ సెంటెన్స్ ఇలా రాయొచ్చు. రిమెంబర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్ అలోన్. ఓకే. అండ్ 52nd సెంటెన్స్ వచ్చి, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే పై సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలన్నాం, ఇక్కడ ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. చిన్న డిఫరెన్స్ ఉంది సెంటెన్స్. ఓకే. సో ఇంగ్లీష్ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లీష్ అని రాయొచ్చు. దీనికి ఇంగ్లీష్ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లీష్ అనేది రాయొచ్చు. ఇక్కడ మనం ఒక నియమం ప్రకారం, అంటే ఒక సిద్ధాంత ప్రకారం ఏదైనా మనం చెయ్యాలి, కంపల్సరీగా చెయ్యాలి అని ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం అనుకోండి. నియమం అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అంటే అది కంపల్షన్ లాగా పెట్టుకుంటాం. సో అలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి షుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎవరిని చేయమని చెప్తలేదు కదా, ఎవరిని ఒకరిని చేయమని అంటలేదు, అందరినీ ఎవరైనా సరే అలా చేయాలి అని చెప్తున్నాం. సో ఇది ఎవరికి ఒకరికి సంబంధించింది కాదు. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయడం బెటర్. అందుకనే మనం ఇక్కడ షుడ్ బి అండర్స్టూడ్ అని రాసాం. బి అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకుని ఉండాలి అని అర్థం. సో బి అండర్స్టూడ్ అని ప్యాసివ్ వాయిస్లో రాయడం జరిగింది. అండ్ 53rd సెంటెన్స్ వచ్చేసరికి, దయచేసి నాకు సహాయం చేయగలరా. కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్. ఇక్కడ రిక్వెస్ట్ చేయడానికి మనం ప్లీజ్ని యూజ్ చేయాలి. అండ్ చేయగలరా అంటే అక్కడ మనం దేని గురించి చెప్తున్నట్లు, సామర్థ్యం గురించి చెప్తా ఉన్నాం, అంటే ఎబిలిటీ. అలాంటప్పుడు మనం కెన్ యూజ్ చేయొచ్చు. కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అని రాయాల్సి ఉంటుంది అది. నెక్స్ట్ 54 సెంటెన్స్, నాకు అర్థం కాలేదు, మళ్ళీ వివరించగలరా. నాకు అర్థం కాలేదు అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ఇక్కడ ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోను అని కాదు. నేను అర్థం చేసుకోను అని అనరు కదా, సో అర్థం కాలేదు అంటారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ అనేదానికి దాని అర్థం ఏంటంటే, నా పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అని అర్థం. ఐ డోంట్ అండర్స్టాండ్ అని నేను చేసుకోను అని కాదు. సో దాని సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేసేటటువంటి వర్డ్స్ అర్థాలు మారుతూ ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. మళ్ళీ వివరించగలరా అంటే కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అంటే ఇక్కడ అత్యంత వినయంగా అడిగినప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ చేయాలంటే మనం కెన్ కంటే కూడా కుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే కెన్ అనేది ఫ్రెండ్లీగా యూజ్ చేసేది, కుడ్ అనేది ఇంకా పొలైట్నెస్ని యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. కెన్ యూ గివ్ మీ ఓ పెన్ అంటే ఫ్రెండ్లీగా అడుగుతాం. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఓ పెన్ అంటే అది చాలా పొలైట్గా అడిగే విధానం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దయచేసి దాన్ని మళ్ళీ చెప్పగలరా. కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్. ఓకే. దాన్ని మళ్ళీ చెప్పగలరా అంటే కుడ్ యూ రిపీట్ దట్ అని చెప్పవచ్చు. సో కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఎలా చేయాలో మీరు నాకు చూపించగలరా. కెన్ యూ షో మీ హౌ టు డూ దిస్ అంటే ఇది ఫ్రెండ్లీ వే ఆఫ్ ఆస్కింగ్ అనమాట. ఇక్కడ కుడ్ యూ ప్లీజ్ షో మీ అని కూడా యాడ్ చేయొచ్చు. అది మోర్ పొలైట్నెస్ అనమాట. ఓకే. సో ఆ పొలైట్నెస్ అవసరం లేదు అన్నప్పుడు మనం కుడ్ వాడవసరం లేదు. ఫ్రెండ్లీగా అడగాలనుకున్నప్పుడు కెన్ సరిపోతుంది. కెన్ యూ షో మీ అని సరిపోతుంది.
సో ఇంకా పొలైట్నెస్ యాడ్ చేయాలి. మనకు ఎదురున్న పర్సన్ మనకంటే చాలా పెద్దవాళ్ళు అండ్ హైలీ రెస్పెక్టబుల్ అయినప్పుడు మనం అక్కడ కుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేనప్పుడు మనం ఫ్రెండ్లీగా కెన్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇన్ఫార్మల్గా. నెక్స్ట్, దయచేసి ఒక్కసారి మీ పెన్ ఇవ్వగలరా? దయచేసి ఒక్కసారి మీ పెన్ ఇవ్వగలరా అంటే కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ వన్స్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ వన్స్. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఎలాగంటే మన పొలైట్నెస్, ఓకే, ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు పొలైట్నెస్ని యాడ్ చేసాం, అందుకే ఇక్కడ కుడ్ వాడామన్నమాట. ఓకే, అక్కడ కుడ్ ఎందుకు వాడుతున్నారు, ఇక్కడ కుడ్ ఎందుకు వాడట్లేదు, కెన్ ఎందుకు వాడుతా ఉన్నారు అనేది మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను డిఫరెంట్ యూసేజెస్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అవును నాకు అర్థమైంది. అవును, అవునండి, ఎస్ ఎస్ ఐ అండర్స్టాండ్. ఎస్ ఐ అండర్స్టాండ్, లేదంటే ఐ అండర్స్టూడ్ అని కూడా రాసుకోవచ్చు, నథింగ్ రాంగ్. అండ్ నెక్స్ట్, క్షమించండి నాకు తెలియదు. క్షమించండి, ఐఎమ్ సారీ అంటాం, తెలిసింది అందరికీ. ఐ డోంట్ నో, నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో. సో వెల్ నోన్ సెంటెన్స్ ఇది, కొత్తదేం కాదు. దయచేసి నాకు ఇంకాస్త సమయం కావాలి. ఇక్కడ కావాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్పాం ఆల్రెడీ, నీడ్ అంటే అవసరాన్ని చెప్పడం కోసం మనం నీడ్ యూజ్ చేయాలని చెప్పాం. ఇంకాస్త సమయం అంటే మోర్ టైం అని రాసుకోవచ్చు, సమ్ మోర్ టైం అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఐ నీడ్ సమ్ మోర్ టైం ప్లీజ్. ఐ నీడ్ సమ్ మోర్ టైం ప్లీజ్ అని రాయొచ్చు. నాకు ఒక సందేహం ఉంది. ఐ హ్యావ్ ఎ డౌట్. నాకు ఒక సందేహం ఉంది అంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అని రాసుకోవచ్చు. దయచేసి నాకు ఇంకాస్త సమయం ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ టైం. ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ టైం. హోంవర్క్ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి అని అర్థం. హోంవర్క్ ఎప్పుడు చేయాలి అంటే వన్ ఈజ్ ద హోంవర్క్ డ్యూ. ఇక్కడ డ్యూ అంటే బాకీ అని, మనీ బాకీ ఒకటే కాదు, సో చేయాల్సినటువంటి పని గురించి కూడా చెప్తారు. ఓకే, అంటే ఈఎంఐ డ్యూ అంటారు కదా, సో ఎప్పుడు చేయాల్సిన పనిని అని చెప్పడానికి డ్యూ అంటారు. ఓకే, సో వెన్ ఈజ్ ద హోంవర్క్ డ్యూ అంటే హోంవర్క్ ఎప్పుడు చేయాల్సి ఉంది అని అర్థం. మనం ఏ పేజీలో ఉండాలి, అంటే టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నెక్స్ట్ డే వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ పేజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఏ పేజీలో చెప్పాల్సి ఉంటుంది అని అడుగుతారు. సో వాట్ పేజ్ షుడ్ బి ఆన్, వాట్ పేజ్ షుడ్ బి ఆన్ అని అడగాలి. ఈరోజు మనం జంటగా పని చేయవచ్చా అంటే కలిసి పని చేయవచ్చా అంటే కెన్ వి వర్క్ ఇన్ పేర్స్ టుడే. కెన్ వి వర్క్ ఇన్ పేర్స్ టుడే. ప్రాజెక్ట్ కోసం మనం ఏమి తీసుకురావాలి అంటే ఏమేమి కావాలి ప్రాజెక్ట్ కోసం అన్న సందర్భంలో అడగవచ్చు. ఇది వాట్ డు వి నీడ్ టు బ్రింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. వాట్ డు వి నీడ్ టు బ్రింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ కోసం మనం ఏమేమి తీసుకురావాలి అని. నేను ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సమర్పించాలి అంటే సబ్మిషన్. ఇక్కడ when should I submit this project? When should I submit this project? నేను వాష్రూమ్కి వెళ్ళవచ్చా అనేది పర్మిషన్ ఇక్కడ. సో పర్మిషన్కి మనం బెస్ట్ యూసేజ్ ఏం చేసుకోవచ్చు అంటే మే తీసుకోవచ్చు పొలైట్ వేలో అడగడానికి. మే ఐ గో టు ద వాష్రూమ్. మే ఐ గో టు ద వాష్రూమ్ అంటే ఇక్కడ పర్మిషన్. సో may is the best one you can use when you are asking for a permission. When for politeness అంటే పొలైట్గా మనం పర్మిషన్ అడగాలనుకున్నప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలు టీచర్ని ఏదని అడగవచ్చు అంటే మే ఐ అని అడగచ్చు. సో కెన్ ఐ అని కూడా అడుగుతారు, కానీ దానికంటే మే ఐ అనేది కరెక్ట్ వే అండ్ పొలైట్లీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, నేను ఒక పెన్సిల్ తీసుకోవచ్చా, ఇది ఇంకోటి. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళవచ్చా అనేది ఎవరిని అడుగుతారు, టీచర్ని అడుగుతారు. స్టూడెంట్ టీచర్ని అడుగుతారు. సో స్టూడెంట్ టీచర్కి ఆ పొలైట్నెస్ ఉండాలి కనుక మే అనేది యూజ్ చేయమని చెప్పాము. ఇక్కడ నేను ఒక పెన్సిల్ తీసుకోవచ్చు అంటే ఒక స్టూడెంట్ ఇంకొకటి స్టూడెంట్ని అడుగుతారు కదా, సో ఆ విధానంలో మనం ఇక్కడ కెన్ యూజ్ చేసుకోవచ్చు, మే అవసరం లేదు. సేమ్ గ్రూప్ పీపుల్ మధ్య పొలైట్నెస్ ఎందుకు అవసరం లేదు. ఓకే, జస్ట్ రిక్వెస్ట్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ కెన్ ఐ టేక్ లేదంటే కెన్ ఐ బారో ఏ పెన్సిల్ అని చెప్పచ్చు. ఓకే, ఇది కూడా పర్మిషనే, కానీ ఇక్కడ మనం ఫ్రెండ్లీగా యూజ్ చేస్తున్నాం కనుక కెన్ యూజ్ చేసాం. ఓకే, మే అనేది
ఫార్మల్ అంటే పొలైట్నెస్ని యాడ్ చేసి యూజ్ చేసేది అనమాట. దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా అంటే వాటర్ ఇస్తారా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. లేదనుకుంటే కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్ అని కూడా అడగచ్చు. కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్, రైట్, ఏదైనా ఓకే. నేను మీ కంప్యూటర్ ఉపయోగించుకోవచ్చా, నేను మీ కంప్యూటర్ ఉపయోగించుకోవచ్చా అంటే మే ఐ యూజ్ యువర్ కంప్యూటర్. ఓకేనా. సో మే ఐ యూజ్ యువర్ కంప్యూటర్ అంటే ఇక్కడ పొలైట్గా మనం పర్మిషన్ అడుగుతా ఉన్నాం వేరే వాళ్ళ ప్రాపర్టీని యూజ్ చేసుకోవడానికి. సో మే ఈజ్ ద బెస్ట్ వన్. నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చా, నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు అంటే క్లాస్ రూమ్లో పర్మిషన్ అడిగేటప్పుడు మనం టీచర్నే పర్మిషన్ అడుగుతాం కదా. సో ఇక్కడ మే యూస్, మే ఐ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. నా దగ్గర సమాధానం ఉంది, ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్. నా దగ్గర సమాధానం ఉంది అంటే ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్. నేను ఇంకా కొంచెం జోడించాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు అని చెప్తారు, చాలా సార్లు వినే ఉంటారు. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎ లిటిల్ మోర్ అని చెప్పాలి. నేను ఇంకా కొంచెం జోడించాలనుకుంటున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎ లిటిల్ మోర్ అని చెప్పాలి. నా ఆలోచన మీతో పంచుకోవచ్చా, కెన్ ఐ షేర్ మై ఐడియా విత్ యూ, కెన్ ఐ షేర్ మై ఐడియా విత్ యూ. నేను దానిని అంగీకరించను, నేను దాన్ని అంగీకరించను అంటే ఐ డిజగ్రీ దట్, ఐ డిజగ్రీ దట్ అని అనొచ్చు. లేదనుకుంటే ఐ డోంట్ అగ్రీ దట్, ఏదైనా ఓకే. నేను సమాధానం చెప్పగలను, ఐ కెన్ ఆన్సర్. ఇక్కడ చెప్పగలను అనేది కూడా ఎబిలిటీయే కదా, సో సామర్థ్యం గురించి చెప్పేదే. సో అలా అని చెప్పాలన్నప్పుడు కెన్ యూజ్ చేస్తాం, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఐ కెన్ ఆన్సర్ దాట్, రైట్. నెక్స్ట్ వన్, నేను మీతో ఏకీభవిస్తాను, నేను మీతో ఏకీభవిస్తానంటే ఐ అగ్రీ విత్ యూ. ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పాం కదా, అంగీకరించను అన్న చోట ఐ డిసగ్రీ దట్ అన్నాం, ఇక్కడేమో ఐ అగ్రీ విత్ యూ అన్నాం. సో అక్కడ డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేస్తే అగ్రీ అనే వర్డ్తో మనం విత్ అనేది పర్సన్ వస్తే మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఐ అగ్రీ విత్ యూ అని, ఐ అగ్రీ విత్ హర్ అని, లేదంటే ఐ అగ్రీ విత్ హిమ్ అని, ఐ అగ్రీ విత్ రాజు అని, లేదనుకుంటే ఐ అగ్రీ విత్ రాణి అని. ఇలా పేర్లు కానీ ప్రొనౌన్స్ కానీ వచ్చినప్పుడు మనం ఐ అగ్రీ తర్వాత విత్ అని ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి పర్సన్ రాకుండా ఏదన్నా అదర్ ఆబ్జెక్ట్ థింగ్స్ కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం విత్ అనేది యూజ్ చేయలేము ఇక్కడ. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఎలాగంటే ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు, ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది, పర్సన్ లేదు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో అందుకని అక్కడ విత్ అని యూజ్ చేయలేదు అగ్రీ తర్వాత. ఓకేనా. అలా కాకుండా ఐ అగ్రీ విత్ యూ, యూ అనేది పర్సన్ గురించి చెప్తుంది. ఐ అగ్రీ విత్ రాజు అన్నాం అనుకోండి, రాజు అనేది పర్సన్. ఐ అగ్రీ విత్ హర్ అన్నామంటే ఆమెతో నేను అగ్రీ అవుతా ఉన్నాను అని అంటాం. సో అగ్రీ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో మనిషి గురించి చెప్తున్నప్పుడు ఆ విత్ యూజ్ చేయాలి. మనిషి కాకుండా ఏదైనా వస్తువు గురించి చెప్తున్నప్పుడు మనం విత్ చేయాల్సిన పని లేదు, యూజ్ చేయాల్సిన పని లేదు. సో ప్లీజ్ డు రిమెంబర్ దాట్, రైట్. ఇంకా నెక్స్ట్ 79th క్వశ్చన్ సెంటెన్స్, 79th సెంటెన్స్. ఇది సరైనదని నేను అనుకోను, ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్, ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్. నేను దాన్ని గ్రహించగలను, ఐ కెన్ సెన్స్ ఇట్. సెన్స్ ఇట్ అంటే సెన్స్ అంటే గ్రహించడం, ఐ కెన్ సెన్స్ ఇట్. గలగడం అంటే కెన్ అనమాట. నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. దాని గురించి ఖచ్చితంగా తెలియదు అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. నేను అర్థం చేసుకోగలను, ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ అండర్స్టాండ్. ప్రారంభించే సమయం అయింది, ఇట్స్ టైమ్ టు స్టార్ట్, ఇట్స్ టైమ్ టు స్టార్ట్. నా పని అయిపోయింది, నా పని అయిపోయింది అంటే నా పని పూర్తి అయింది అని అర్థం. ఐఎమ్ డన్ విత్ మై వర్క్. ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు నా పని కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఐఎమ్ డన్ విత్ మై వర్క్ అని చెప్పచ్చు. నన్ను క్షమించండి, ఆలస్యం అయ్యాను, ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. నేను ఒక్క క్షణం ఆలోచించుకోవచ్చా, కెన్ ఐ హ్యావ్ అ మూమెంట్ టు థింక్.
మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం మూమెంట్ డిఫరెన్స్. MOMENT మూమెంట్ అంటే కొంచెం సమయం అని అర్థం, ఏదో ఒక క్షణం అని, కొద్ది సమయం అని అర్థం. MOVEMENT అంటే అక్కడ కదలిక, అంటే మూమెంట్ డిఫరెన్స్ ఇన్ యాటిట్యూడ్ అని చెప్పాము ఆల్రెడీ. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో, యూ కెన్ అండర్స్టాండ్ దట్. కెన్ ఐ హ్యావ్ అ మూమెంట్ టు థింక్? నేను ఆలస్యమయ్యానా? Am I late? Am I late? శుభోదయం పిల్లలు, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. దయచేసి మీ హోంవర్క్ బయటకు తీయండి. ప్లీజ్ టేక్ అవుట్ యువర్ హోంవర్క్. ప్లీజ్ టేక్ అవుట్ యువర్ హోంవర్క్. నేను చెప్పేది అందరూ వినగలుగుతున్నారా? నేను చెప్పేది అందరూ వినగలుగుతున్నారా? Can everyone hear me clearly? Can everyone hear me clearly? పాఠం ప్రారంభిద్దాం. Let's begin the lesson. Let's begin the lesson. దయచేసి జాగ్రత్తగా వినండి. దయచేసి జాగ్రత్తగా వినండి. Please listen carefully. Please listen carefully. ఇక్కడ కూడా listen తర్వాత to యూస్ చేస్తాం. ఎప్పుడు అని అంటే దాని తర్వాత ఆబ్జెక్ట్ కనుక యూస్ చేస్తే మనం లిజన్ టు యూస్ చేయాలి. ఆబ్జెక్ట్ లేనప్పుడు మనం టు యాడ్ చేయాల్సిన పని లేదు. జాగ్రత్తగా వినండి అన్నాడు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అనలేదు. ఒకవేళ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అన్నారనుకోండి, అప్పుడు ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, అక్కడ మీ అనే ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది కనుక టు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరు చెప్పేది వినమని చెప్పట్లేదు. సో ఆబ్జెక్ట్ వితౌట్ ఆబ్జెక్ట్ ఇక్కడ, కాబట్టి ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. లిజన్ తర్వాత టు అవసరం లేదు. మీ పుస్తకాలలో 45వ పేజీ తెరవండి. మీ పుస్తకాలలో 45వ పేజీ తెరవండి. ఓపెన్ యువర్ బుక్స్ టు పేజ్ 45. ఓపెన్ యువర్ బుక్స్ టు పేజ్ 45. నిన్నటి పాఠం మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? Does anyone have any questions about yesterday's lesson? Does anyone have any questions about yesterday's lesson? మీకు సమాధానం తెలిస్తే మీ చేయి పైకి ఎత్తండి. Raise your hand if you know the answer. Raise your hand if you know the answer. మీరు దాన్ని మరలా వివరించగలరా? Can you explain that again? Can you explain that again? మీరు కలిసి పని చేయండి. You work together. You work together. దయచేసి దృష్టి కేంద్రీకరించండి. దయచేసి దృష్టి కేంద్రీకరించండి. Please stay focused. Please stay focused. మీకు 5 నిమిషాలు మిగిలి ఉన్నాయి. You have 5 minutes left. You have 5 minutes left. ఇది విరామ సమయం. It's time for a break. It's time for a break. సో దీంతో 100 sentences కంప్లీట్ అయినాయి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి 100 sentences. 100 sentences కూడా ప్యూర్లీ క్లాస్ రూమ్ యూసేజ్కి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. See you soon with another video.